అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పును ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ మెంతికూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎవరైతే మెంతికూర తినరో వాళ్ళకి ఈ విధంగా పప్పు చేసి పెడితే ఈజీగా తింటారనమాట. సో వాళ్ళకి మెంతికూర పప్పు అని కూడా తెలియదండి, అంత బాగుంటుంది. సో దీనికోసం నేను ఇక్కడ 1.5 టీ గ్లాస్ శనగపప్పును తీసుకున్నాను. మనం కందిపప్పు కూడా తీసుకోవచ్చండి. నేనైతే జస్ట్ శనగపప్పు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను. సో ఇవైతే జస్ట్ ఒక చిన్న కట్ట మెంతి కూర అనమాట. దీన్ని అయితే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని సో వాటర్లో యాడ్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని దీనికైతే ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సైడ్కి ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. సో ఇది స్మూత్గా అవ్వకపోతే మనం మిక్సర్ జార్లో వేసుకొని దీన్ని అయితే స్మూత్ ప్యూరీగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకుంటే మెంతి కూర ఎక్కడ కూడా కనిపించదు. సో ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో జస్ట్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేశాను. సో ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, సో ఆ చింతపండు గుజ్జుని దీంట్లో యాడ్ చేసుకొని దీనికి మంచిగా బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. సో మంచిగా కరివేపాకు ఫ్లేవర్ అంతా దీంట్లోకి వస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో. సో ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి. సో దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, సన్నగా తరిగిన ఆనియన్, సో ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని సో బాగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సో ఫ్రై చేసుకొని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు అనేది రెడీ. సో ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతికూర తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఈజీగా తింటారనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.